భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. వంగదేశంలో 1861 మే 7వ తేదీన దేవేంద్రనాథ్ ఠాగూర్, శారదాదేవిలకు 14వ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. సామాన్య దుస్తులతో నిరాడంబరంగా పెరిగిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రపంచం ఒక అంతు చిక్కని ప్రహేళిక అని భావించేవాడు. ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని కుతూహలపడేవాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ రెండవ సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటి ఇండియన్ సివిల్ సర్వీస్లో నియమితులైన మొదటి భారతీయుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి సాహితీ చరిత్రలో చిరస్మరణీయం. ప్రపంచ సాహితీ చరిత్రలో గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశ నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూసి శ్రమ గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలో ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ప్రముఖ రచయిత, విశ్లేషకుడు డాక్టర్ వేద శ్రీరామ్ శర్మ అందించే విశేషాలు కొన్ని. నమస్కారం. బహుముఖ సేముషత్వ కవీంద్రుడు, విశ్వకవి రవీంద్రుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా శుభాభినందనలతో భారతీయతను విశ్వవ్యాప్తంగా కీర్తి కిరీటంపై నిలిపినటువంటి నోబెల్ బహుమతి గ్రహీత 1913లో గీతాంజలి కావ్యానికి ఎంతో విశిష్టంగా ఆ పురస్కారాన్ని అందుకున్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వజనీయత, శాశ్వత విలువల ఆ విశ్వకవిగా అందరికీ చిరపరిచితులు. ముఖ్యంగా అంధవిశ్వాసాలపై ఒక సత్య శోధనగా సాగించినటువంటి ఆ రచనలతో చాలా ముఖ్యంగా సమగ్ర ఆలోచనాశీలత్వంతో జీవితాన్ని ప్రేమిస్తూనే మృత్యువుని నిర్భయంగా ఆహ్వానించేటువంటి ఒక ధీశాలిగా, విశ్వశాంతి కోసం మహోపదేశం చేసి ఆ దారి చూపినటువంటి ఒక దీపశిఖ అని చెప్పచ్చు. ముఖ్యంగా శాంతినికేతన్ ఆ విశిష్టమైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యతగా, సమాజ శ్రేయోభిలాషిగా, విశ్వగురువుగా, గురుదేవుగా ప్రసిద్ధైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంతోమంది తెలుగు కవులు కూడా ఆయన యొక్క రచనలతో ప్రభావితమయ్యారు. అందులో రాయప్రోలు వారు కానీ, బసవరాజు వారు కానీ ఆ రవీంద్రుని ప్రభావం కనిపిస్తుంది మనకి. జీవితాన్ని సమగ్రమైన ఆలోచనలతోటి, ఒక జాతీయతా భావంతో, నూతన దృక్పథంతో అందించినటువంటి ఒక కొత్త వరవడి. నిజానికి ఆయన యొక్క చిత్రాలు కానీ, గీతాలు కానీ, సంగీతంలో కూడా ఒక రవీంద్ర సంగీతం అనేటువంటి ఒక విఖ్యాతి కీర్తిని గడించినవాడు. గీతాంజలి ఆంగ్లంలోకి అనువదించిన తర్వాత నోబెల్ రావడానికి ఎంతో దోహదకరైంది. గీతాంజలిని మన తెలుగులో కూడా చాలామంది అనువదించారు. అయితే అందులో మన సినీ నటుడు, కవి అయినటువంటి బహుముఖ ప్రజ్ఞాశీలి పొంగర్ జగ్గయ్య కూడా దాన్ని అనువదించడం ఒక విశేషం. తోటమాలి చాలా ఉత్తమమైనటువంటి రచన అయింది. మనకి చాలా విఖ్యాతంగా కనిపించేటువంటి ఒక హృదయ భావన విశ్వభారతిగా చెప్పడానికి, ఆధ్యాత్మిక శక్తికి ఒక ప్రతీకగా నిలిచేటువంటి ఠాగూర్ రచనలు ఇటు ప్రకృతి ప్రేమ, సానుభూతి, అంతర్ముఖత్వం బాగా కనిపిస్తుంది. ఆ అంతర్ముఖ అనురక్తి యొక్క కవిత్వంలో ఆ సౌందర్యశీలత, సృజనత్వం, ఈ సమన్వయంగా ఉన్నటువంటి ఆ సమన్వయ మానవతా భావన, ఇవన్నీ కూడా చాలా విశిష్టంగా నిలుపుతాయి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ని. కవిత్వంలో కొత్త కాంతి, శాంతిల ఆ విశ్వ కవి, విశ్వరవి అని చెప్పచ్చు. ఈ నవకళకి మార్గదర్శిగా, చిత్రకారుడు కూడా చివరి దశలో ఎంతో విశిష్టంగా ఆయన యొక్క దృక్పథాన్ని జాతీయతా భావంతో నింపినటువంటిది. ముఖ్యంగా జనగణమని ఏదైతే మన యొక్క జాతీయ గీతం ఉందో ఆ జనగణమని అందించినటువంటి విశ్వకవి నోబెల్ బహుమతి గ్రహీత ఠాగూర్. అంతేకాకుండా
వందే మాతరం కూడా ట్యూన్ చేయడం, అది కూడా మన యొక్క తెలుగు నేలపై జరిగిందనేది, మదనపల్లి దగ్గర జరిగిందన్నది ఒక విశేషమైనటువంటి విశేషమని చెప్పచ్చు. కనుక కవిత్వంలో కొత్త కాంతిగా ఎప్పటికీ కూడా బెంగాల్ కవిరాజ్ అయిన విశ్వకవిగా నిలుచుకెక్కినటువంటి వాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన యొక్క రచనలో 1910లో గోరా కానీ ఒక శిఖరాన్ని మీద నిలబడితే, అంతర్ముఖత్వంతో ఉన్నటువంటి ఎన్నో రచనలతోటి ఆయన విశిష్ట మానవతావాదిగా కనిపిస్తాడు. వేర్ దెర్ ఈజ్ నో ఫియర్, కనుక తలెత్తుకుని మనం ఆ అభయంగా, భయం లేకుండా నిర్భయంగా వెళ్ళవలసినటువంటి ఒక శాంతి పదాన్ని సూచించినట్టు కొత్త కాంతి కవిత్వం, శాంతినికేతన్ విశ్వశాంతి భావన, అది విశ్వకవి రవీంద్రుడిని చెప్తూ ఆయనకి సహృదయ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.